RRR ముందు వరకు ఎన్టీఆర్ అంటే కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. దేవర కూడా నార్త్ లో మంచి వసూళ్లే సాధించడంతో అక్కడ తారక్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. దానికి తోడు వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. అందులో హృతిక్ రోషన్ కంటే తారక్ కే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు మేకర్స్. ఆయనకు 49 కోట్లు ఇస్తే ఎన్టీఆర్ కు ఏకంగా 80 కోట్ల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి అక్కడ ఎన్టీఆర్ డామినేషన్ ఎలా ఉందో అర్థమైపోతుంది. ఇక్కడ ఎంతమంది హీరోలు ఉంటే ఆయనే కావాలని ఎందుకు వెళ్లారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ మీద ముంబై మీడియాలో చర్చ బాగానే జరుగుతుంది. ఈ సినిమా విడుదలకు ముందే బాలీవుడ్ లో చాలా మంది హీరోలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు తారక్. ఆయనకు అక్కడి నుంచి అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ హీరోలను కాదని జూనియర్ ఎన్టీఆర్ వైపు అడుగులు వేస్తున్నారు అక్కడి దర్శకులు. అది నార్త్ హీరోలకు అస్సలు రుచించడం లేదు. ఎన్టీఆర్ కావాలి అనుకోవడంలో కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి. RRR సినిమా తర్వాత బాలీవుడ్ లోను